హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఆగండి, స్కిప్ చేయకండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు, ప్లీజ్. దోస్తులు, మరి ఈరోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 19. దోస్తులు, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ప్లీజ్ మీరు కామెంట్ చేస్తేనే మాకు అర్థమవుతుంది వీడియోస్ ఎట్లున్నాయి ఏంది అని. హైప్స్ అయితే ఇస్తూ ఉండండి దోస్తులు, ప్లీజ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వా ఈ లొల్లులు పాడుగాను. ఈ లొల్లులకి జడుచుకొనే నాకు జ్వరం వచ్చింది. అవ్వా ఇరుగా జ్వరం వచ్చే ఎవ్వరొక్కరు లేకపోతే గిన్నెని బుక్కడని మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఇవ్వలేరు. టైంకి నా మొగడు కూడా లేకపాయే. ఇంకా సంధ్య నన్ను ఇస్తుందో అంటే అది సప్పుడు ఎత్తలేదు. ఏం చేసుడో ఏమో, ఇరుగా చలి పెడుతుంది. అబ్బబ్బబ్బ బగ్గ జ్వరం వచ్చింది. అమ్మా ఏమైందే? ఇలా లేవలేదు. జ్వరం వచ్చిందానే అమ్మా? అంత మొహమంతా ఈడ్చుకుపోయింది. ఏమైందమ్మా? అవును బిడ్డ, జ్వరం వచ్చింది. అయ్యగాడు కూడా లేకపాయే. అవ్వా సలిరుగా పెట్టి పాడైతుంది. బగ్గ తలకేనొస్తుంది బిడ్డ. ఇరుగా జ్వరం వచ్చింది. కాలు చేతులు ఇరుగా గుంజుతానే. నీ లొల్లులు చల్లగుండా ఈ లొల్లులకు జడుచుకొనే నాకు జ్వరం వచ్చింది బిడ్డ. ఏమన్నా తిన్నవా లేదే మరి? నేనేం తిన్నారా? ఏం తిండి పాడుపడ్డది, ఏం తినబుద్ధి అవుతలేదు. అంతా ఏదన్నా జావ గిట్లా చేసిస్తే తాగబుద్ధి అవుతుంది బిడ్డ. అవునానే అమ్మ, సరే నేను సంధ్యని రాగి జావ చేసి తీసుకొని రమ్మనంట. నువ్వు వండుకో, డాక్టర్ కూడా ఫోన్ చేసి రమ్మనంట. సరేనా? లేవకు, సరేనా? పండుకోకోసేపు. సరే బిడ్డ, సరే. సంధ్య ఉన్నవానే? ఏం చెప్తానవే? చెప్పండి, ఉన్నా. చిన్నదెటువైందే? కనబడతలేదు. అక్కడ ముందట చెట్టు కింద తీసుకెళ్ళా ఆడుకుంటుందండి. ఏమైంది చెప్పండి. ఏం లేదే, మా అమ్మకు ఇరుగా జ్వరం వచ్చింది, లేవలేదు. గిందంతా రాగి జావ వేసి దానికి నేను డాక్టర్ను తీసుకొని వస్తా. ఆలోపది రాగి జావ తాగుతుంది. నేనెందుకు ఇస్తా? ఇప్పుడు చిన్న కోడలు లేదా? ఆమెకు ప్రియమైన కోడలు, అసలే ఇష్టమైన కోడలు లేదా? చిట్టి లేదా? నేనెందుకు ఇస్తా? నన్ను ఎందుకు ఇవ్వని అంటాను? గిసొంటి అవసరాలకు మాత్రం నేను గుర్తుకొస్తా. మిగతా టైంలోనేమో నన్ను వచ్చేసి కొడతారు. ఎందుకే సంధ్య అట్లా మాట్లాడతావు? దానికి ఇరుగా జ్వరం వచ్చింది, ఎందుకు ఇన్ని రోజులు అది చేస్తలేదా? దాని పైన దానికే ఉండే. ఎందుకు అట్లా మాట్లాడతావు? జ్వరం వచ్చినప్పుడు ఇంతంతా మనమే మంచిగా చూసుకోవాలి. మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు? నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. నేను ఒక్కదాన్నే ఆమె కోడల్లా? ఇంకా చిన్న కోడలు లేదా? ఆమె రాదా? ఆమె చూసుకోరా? నాకు తెలియదు. నాకు ఇంట్లో వేరే పని ఉన్నది, బొచ్చడు బట్టలు ఉన్నాయి పిండాలే. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నాకైతే సంబంధం లేదు. పిచ్చానే నీకేమన్నా సంబంధం లేదు అని అంటే మా అమ్మ కాదా? ఏందది? ఏం మాట్లాడుతున్నా? సపలేక రాగ్జావ వేసుకొని పోయి దానికి ఇప్పుడు అది అవుతుంది. నువ్వేంది నా మీదకి సీరియస్ అవుతావు? నేను ఒకదాన్నే ఉన్నా కోడలు, ఇంకోరు లేలా? అలా ఫోన్ చేయి, మధుకు ఫోన్ చేసి అమ్మకు జ్వరం వచ్చింది రమ్మనని చెప్పు. నాకేంది? నాకు ఒక్కదానికే పట్టిందా తీట? మనం ఒక్కరమే తింటానమా? మన ఒక్కరికే వంచిచ్చిర్రా పాలు? గింతంతా ఎగురం పట్ట ఏంచిర్రు అని వవ్వో ఎంత లొలి పెట్టిర్రు. ఇప్పుడు అద్దా? అత్తమ్మని చూసరద్దా? నేను ఎందుకు రమ్మను చూడమను. నువ్వేందో బగ్గా మాట్లాడతానో, నా మీదకి సీరియస్ అవుతానో ఏమో. అత్తమ్మ అది ఇది అని అందరికి చెప్తాందట నా గురించి, నీకు తెలుసా? అవన్నీ కాదు, అవన్నీ పట్టించుకోదు. లొల్లులు పెట్టుకుంటారు, తర్వాత మనమే మంచిగుంటాం. మంచిగా లేనప్పుడు దానికి ఏమైనా బిడ్డలు ఉన్నారా? మీరు చూడకపోతే ఎవరు చూస్తారు? ఇంతకుముందు జ్వరం వచ్చినప్పుడు నేను చూడకపోతే నువ్వు చూసినావా? ఎవరు చూసిర్రు? ఆ చిట్టి చూసిందా? ఏమన్నా వచ్చి పాలకాయ తుషార్ వస్తుంది. ఏమన్నా గింత అంత ఎక్కువ తక్కువ ఇస్తే ఇప్పుడు అద్దట్నా? ఇప్పుడు రమ్మని ఫోన్ చేసి చెప్పు మధుకి. నాకు తెలియదు, నాకు బయట బట్టలు ఉన్నాయి, ఇంకా చిన్నదానికి అన్నం తినిపించాలి. నా పని నాకే ఉన్నది. నేనేమన్నా ఖాళీ ఉంటానా? ఇంట్లో గొడ్డు చాకరీ ఎత్తానా? నీకేంది మాట్లాడతావు? నా మీదకి సీరియస్ అవుతాను. అలా రమ్మని చెప్పు. నాకేంది? నా ఒక్కదానికే పనా? సరే పట్టే. నీ అవ్వ మీతో ఉన్నదే లొల్లి, ఒకరు కాకపోతే ఒకరు. నీకైతే నేను ఒక్కదాన్నే కనబడతా అంతే. నీకు మీ అమ్మకు నేను ఒక్కదాన్నే కోడలను. పాలకు మాత్రం వాళ్ళందరూ కావాలి. షిషి, ఒకరిని రమ్మంటే ఒకరికి బాధ, ఒకరిని ఏమంటే ఒకరికి బాధ. మధు గానికి అన్న ఫోన్ చేసి చెప్దాం, అమ్మకు జ్వరం వచ్చింది, షిట్టిని పంపిరా అని. హలో, అరే మధు, అమ్మకు జ్వరం వచ్చిందిరా. ఇగో మస్తు ఘోరంగా జ్వరం వచ్చింది, అది లేవలే, అన్నం తినమంటే తింటలేదు. ఈ చిట్టిని తోలురా, ఇంతంత రాగి జావ వేసి తాగిపిస్తుంది. వదినకు పని ఉన్నదట. సరేనా? సరే రారు ఇద్దరు మరి. సరే నేను పోయి డాక్టర్ని తీసుకొని వస్తా. సరేరా. చిట్టి ఏమేస్తానవే? చెప్పండి. ఏం లేదే, మా అమ్మకు జ్వరం వచ్చిందట. కొంచెం రాగి జావ వేసుకొని పట్టుకొని పోదాం పావే. అదేం తింటలేదట. మా అన్నయ్య డాక్టర్ని తీసుకొని వస్తాడట. చూసొద్దాం పా. మీ
అమ్మకి జ్వరం వస్తే నేనేం చేయాలి వచ్చి నువ్వు పోయి చూసిరాపో నాకేంది ఇప్పుడు పెద్ద కోడలు లేదా చేయడానికి ఇప్పుడు చిన్న కోడలు కావాల్సి వచ్చిందా జ్వరం వచ్చే వరకు రాగి జావ వేసుకొని పోదామని అంటాను నువ్వు పోయి చూసిరాపో మొన్న గంటగనలు పెట్టి రూకనేమో పట్టలు భూములు రైతు బంధులు అన్నేమో వాళ్ళకు జ్వరాలు అత్తనేమో అరుచుకున్నాడు మనమా అరే జ్వరం వచ్చినప్పుడు మీరు చూడపోతే ఎవరు చూస్తారు మనం చూడపోతే ఎవరు చూస్తారు దానికి ఏమైనా బిడ్డలు ఉన్నారా వచ్చి చూడడానికి జ్వరం వచ్చినా ఏది వచ్చినా మనమే చూడాలి మనకు కాకపోతే ఎవరికి ఇస్తారు ఇప్పుడు లేదా మహాతల్లి లేదా పెద్ద కోడలు లేదా ఎన్కేస్ కత్తది కదా ఆమెను మొన్న గంటగా పెట్టగా నేను రానుపో నువ్వు పోతే పో లేకపోతే లేదు మొన్న నెగ్గి పిల్లగాడు ఏదో గిందంతా కొరికినందుకు పెద్దది వేసింది మీ వదిన ఒక్కదానికే ఉన్నారు పిల్లలు ఎవరికి లేనట్టు లొలిపెట్టింది ఇక పిల్లగానికి గింత భయం లేదు అది ఇదని నాకు బాధ అనిపించదా ఏమైతుంది ఈడు కాదా ఆమె కొడుకు ఏదో పిల్లలు లొలిపెట్టుకున్నారు గంటే తర్వాత మీ అమ్మ వచ్చి మాట్లాడది మీ వదిన వచ్చి మాట్లాడది మనం అటు పోతలేము చిన్నోడు కూడా పోతలేడు మరి ఎందుకు అత్తలేరురా మన ఇంటికి అని అడుగుతలేరు ఎవ్వరు ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళే సిట్టు రావే దాన్ని తోలు అని ఫోన్ చేసిర్రా ఇక చాలు ఏమవుతా పో నేను రాను నువ్వు పోతే పో లేకపోతే లేదు నువ్వు బయట పోయి చూసిరా నాకు అవసరం లేదు ఎందుకే పిచ్చా నీకేమన్నా పోయి చూసేద్దాంపా రాగి జావ ఏపో చేసినాక పట్టుకొని పోదాంపో నాడు దానికేమీరుగా జ్వరం వచ్చి వన్నదట నువ్వేమో ఇట్లా పంతాలకు జ్వరం వచ్చినప్పుడు పోకపోతే ఎప్పుడు పోతావే నువ్వు ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూస్తావు మా అమ్మ నువ్వు చూస్తా నేను ఒక్కదాన్నే చూడండి ఆమె లేదా ఇప్పుడు ఆ సంధ్య అవ్వ చెయ్యదా సంధ్య విజ్జెత్తది అజ్జెత్తది అని చెప్తుంది కదా ఇప్పుడు సంధ్య వెటుపోయింది ఆమె చెయ్యదా నాకేం తీటాన్ని ఏం చెయ్యాలి భూములు జాగలన్నేమో పెద్ద కొడుకు ఇస్తుంది అవసరం ఉన్నప్పుడేమో చిన్న కొడుకు కోడలు కావన్నట్ట ఆమెకు అయ్యో ఇప్పుడు మా అమ్మ రమ్మని ఫోన్ చేయలేదే మా అన్నే ఫోన్ చేసిండు అమ్మకు బాగా జ్వరం వచ్చింది ఏం తింటలేదు అని చూసి రాకపోతే ఎట్లుంటుంది చిట్టి నడు ఫస్ట్ నువ్వు రాగి జావ వేసుకొని రాపో పోదాంపో నాను మంచిగా లేనప్పుడు మా అమ్మ వచ్చి ఎంత వేసిందే నీకు అది గుర్తులు ఉండదా అనే చిట్టి నాకు అర్థమైతలేదు ఎందుకు గట్ల మా అమ్మను అదో రకంగా చూస్తావు నాడు నీకు మా వదినకు పోట ఏమన్నా మా వదిన ఎత్తది ఇది నువ్వు వేయాలి మా వదిన అప్పుడప్పుడు మంచిగా లేనప్పుడు ఫోన్ ఎత్తారా మనకేమన్నా అమ్మ బాగా జ్వరమతనే కదా ఫోన్ చేసేది మా వదిన చూడకపోతే నువ్వు చూస్తాను వాడు ఉండి పొత్తులు ఉన్నప్పుడు అన్ని మా వదిననే చూసుకుంటాను కాబట్టి ఇప్పుడు మనం చూడాలి జ్వరం వచ్చినప్పుడు అలా పోకపోతే ఎప్పుడు పోతావే నువ్వు నాకు అర్థమైతలేదు మనిషి వచ్చినాక పోతావానే నీతులు చెప్పమంటే నాదే సక్కడి చాలని చెప్తావు మొత్తం నువ్వైతే చూడొద్దా మరి మీ వదిన పొత్తులున్నప్పుడు చూడొద్దా పొత్తుల సంసారం అన్నప్పుడు చూడాలి మరి ఎవరు చూస్తారు అన్న అత్తమ్మ మామయ్య తెచ్చి పెడతా అంటారు ఇంకేంది వాళ్ళు చూడకపోతే ఎవరు చూస్తారు మరి వాళ్ళే చూడాలి మనకేమన్నా తెచ్చి పెడతారా మనకేమన్నా ఇస్తారా మరి మనం ఎందుకు చూడాలి అవన్నీ కాదే నువ్వు అత్తవారావా ఫస్ట్ నన్ను నొర్రియకు ఊకే నీతో నేను నొర్రలేను ఊకే చిన్నదానికి పెద్దదానికి నడు ఫస్ట్ నువ్వేంది నా మీద సీరియస్ అవుతాను వత్తపా ఇక రాకుంటే సత్తానా ఇక నేను రాకపోతే ఎవతత్తది ఇక నేనే అన్నిటికీ చెయ్యన్నా ఇక నువ్వేమన్నా చేసేటోనువా చేపటోనువా మా చెప్తావు చెప్పు అని అంటే మాటలు పో ఆ రాగి జావ వేసుకొని రాపో నాడు ఈడెందుకు వేసుడు ఆడ ఎత్త పాడలేదా రాగి పిండి లేదా గంజులు లేవా బోర్లు లేవా పా ఆన్న ఎత్తపా మళ్ళీ ఈడో జరసేపు చేయన్నా సరే చిన్నోడు ఎటువైండు మరి ఆడొక్కనే వదిలేసిపోతాడు ఏడువాడు తీసుకొని పోదాంపా లేడు ఆ చింటుకు గిట్లా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఆడుకొని వేయర్రు ఆడే అత్తే మళ్ళీ అత్తడు పా నాడు పోదాంపా పోయేద్దాంపా ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా పా సరే పావేపా అబ్బా గింతగనం జ్వరం వచ్చింది ఎవ్వ తొక్క తచ్చి గిన్ని మంచి నీళ్ళు ఏదా ఏ బుక్కేడు బువ్వన్న పెట్టదా చూసినావా గీసోటి పరిస్థితి వచ్చే వాళ్ళు మంచిగా లేకున్నా పిల్లలు పుట్టినా ఏమైనా మనం చెయ్యాలి కానీ మనం మంచిగా లేకుంటే ఒక్కళ్ళు కూడా దగ్గరికి రారు చేసేటోళ్ళు లేరు మొగడున్న బుక్కెడు నీళ్ళు అన్న పోసేటోడు గంజి నీళ్ళు అన్న పోసేటోడు ఆయన పోయి అలా చిన్నవ్వ వాళ్ళ ఇంటికాడు ఉండే చిన్నవ్వ మంచిగా లేదని అబ్బా కళ్ళు తిరిగినట్టు అవుతుంది గావర అవుతుంది పెయ్యి అంతా కిందన్నీ నీళ్ళన్నీ ఎలా ఎగి సంధి అన్నచ్చి చూసినావా ఎంత చేసినా కానీ అత్తే అవ్వవ్వే వాళ్ళకు నేను ఒక సిట్టి మంచిగా లేకుంటే ఎంత వేసినా అడివే చేసినా ఈడికి వచ్చి దీనికి వేసినా ఇలా ఎవ్వతొక్క తచ్చి గింత జ్వరం వస్తే గిట్లా చూడరా ఏనా కొడుకులన్నీ వచ్చి అమ్మ మంచి నీళ్ళు తాగుతావా మరేమన్నా వేసుకురావన్నా ఏమన్నా దేవన్నా అని కూడా అడగరాయే కోడళ్ళు రాకుంటే కోడళ్ళు ఒకనయ్యే బిడ్డలు వాళ్ళు రాకున్నా నా బిడ్డలన్నా రారాయే ఇట్లాంటి పరిస్థితి వచ్చి జ్వరం వస్తే అయ్యో దేవుడా జ్వరం వస్తేనే ఇవ్వాలి చూడరాయే ఇక నేను కుక్కిల పడితే ఎవరు చూస్తాడు మమ్మల్ని ఇక అప్పుడు మమ్మల్ని ఏ అవతల వారెత్తారో ఏం కథనో అమ్మా జ్వరం వచ్చిందటగా కొంచెం జారిందా ఎట్లున్నదే ఇప్పుడు అమ్మా ఎట్లున్నది ఇప్పుడు కొంచెం జ్వరం తగ్గిందా
ఏందో బిడ్డ సచ్చినాక రాకపోయిర్రు జ్వరం వచ్చి ఇట్లా వండి కొట్టుకుంటానా బుక్కడ మంచినీళ్ళు ఎవరు ఒక్కరు ఇయరైతే చూసి అట్లున్నది కథ మీది ఇంత జ్వరం వచ్చి నేను అంటే ఎవ్వరొక్కరు దగ్గరికి కూడా వచ్చి చూస్తలేలైతే నేను సచ్చినాక రాకపోయిర్రా మీరు ఏందా అమ్మ గట్లా మాట్లాడుతావు గుప్పుడే అన్నయ్య ఫోన్ చేసి చెప్పే వెంటనే నేను దీన్ని తీసుకొని రానే పడితే నాకేమెరకనే నీకు జ్వరం వచ్చిందని అంటే మేము రాకపోదుమా చూడకపోదుమా అనే అమ్మ గట్లా మాట్లాడతావు ఎందుకు సందక్క లేదా అత్తమ్మ జ్వరవత్త గింత చూడదా గిన్నెను మంచినీళ్ళని ఇయ్యదట్నా కనీసం రాగి జావనో ఏదో ఒకటి ఏసన్న వేయలే ఉత్తాన మంచాల వండుకొని ఉన్నావు నీరసంగా ఏదో ఒకటి ఏసన్న వేయద్దట్నా జ్వరవత్త కనీసం నీ సైడ్ కూడా ఇవ్వలే అదెందుకు చూస్తుంది దాని పని దానికే నువ్వైతే వచ్చినవా నువ్వైతే వచ్చి చూడొద్దా అత్తమ్మ మరి జ్వరం వచ్చింది ఏమన్నా అని రావద్దానే అదెందుకు చూస్తుంది నువ్వెందుకు చూస్తావు ఎవరి పనాళ్ళకే నా కొడుకులు కూడా వచ్చి చూస్తారు అంటే వాళ్ళ పనాళ్ళకే నేను చచ్చినాక అత్తురు కావచ్చు అందరు కలిసి ఏంద్రా చిట్టి సంధ్యక్క చూడొద్దా పొద్దున్న నుంచి కనీసము మంచినీళ్ళని ఇయ్యద్దా అని అంటాను మరి నువ్వెందుకు రాలే నువ్వు వచ్చి చూడకపోయినావు ఉత్త చేతులతో నూపుకొని వచ్చినావు మరి ఇంత రాగి జావ వేసుకొని వస్తేమవ్వు ఓ ఉత్త చేతులతో నూపుకొని వచ్చి ఇంకా సంధ్యక్క చూడొద్దా మంచినీళ్ళు ఇయ్యద్దా అని చెప్తానవా నాకు తెలిసిందే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు వచ్చిన వెంటనే ఇడ లేవా రాగి జావ చెయ్యనా ఇక ఇప్పుడు చేసిపోయానా ఇక నువ్వు చేసి పోతావనే చూసుకుంటుంటానవా ఇక మేము ఎన్నడూ చూడలేదా అత్తమ్మను ఓ ఎన్నడొచ్చి చూసిందో పిల్ల రోజు వచ్చి అత్తమ్మకి అంతా వేసిపోసుడు ఇక చేసిపోతే ఇక మేము అంతా సుఖపడిపోసుడు అత్తమ్మ ఉన్న మేము ఇంకేమనాట ఎన్నడో చూసిందాట మాట్లాడుతుంది ఊక జ్వరం వచ్చినప్పుడల్లా నేనే చూస్తాంటే ఇవాళ ఒక్కరోజు నా పని నాకే ఉన్నది చిన్న తల్లికి అన్నం తినిపించలే ఏం తినిపించలే అని నేను దానికోసం తిరుగుతానా నువ్వేమో సంధ్యక్క చూడొద్దా చెయ్యొద్దా ఇంట్లో పని అంత ఎవడు చేస్తాను నువ్వు వచ్చి చేస్తానవా అత్తమ్మ బట్టలు ఇవన్నీ ఎవరు వింటారు నువ్వు వచ్చి వింటుతానవా ఏం చేస్తానో మనం మాట్లాడతాను ఒక్కనాడు ఏది చీర విండు అత్తమ్మది నీకు తెలుస్తుంది ఒక్కనాడు నీ ఇంట్లో ఉంచుకో జ్వరం వచ్చింది కదా ఇప్పుడు తీసుకో ఉంచుకో ఏమో బాగా మాట్లాడతానో సంధ్యక్క చూడొద్దా చెయ్యొద్దా అని ఏంది బాధ నాకు అట్లా మాట్లాడతాను ఇక మేము ఉంచుకోమా చెయ్యమా అమ్మకు జ్వరం వస్తే మేము ఉంచుకోమా మాకు తెలియదా మా అమ్మ గురించి అన్నయ్య ఫోన్ చేసి ఎప్పుడుతోనే వచ్చినాం మేము ఫాస్ట్గా అందుకే అది రాగి జావ ఏలే ఇడికి వచ్చినాక వేసి తాగిపిత్తా అమ్మకు అని తీసుకొని వచ్చిన ఏమో నువ్వేందో మాకు తెలితే మేము రామా మేము చెయ్యమా మాకు జ్వరం వచ్చిందని అన్నయ్య ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు వచ్చినాం మరి నీ పిల్లమేందో ఎక్కువ మాట్లాడుతుంది సంధ్యక్క చూడొద్దా చెయ్యొద్దా అని మరి నేనేం చేయాలి నా పని నాకే సరిపోతుంది ఇంట్లో పని మరి మీరు వచ్చి చేస్తారా నాకు పని లేదా ఇంట్లో పని నేను చేసుకోవద్దా అత్తమ్మని ఎప్పుడు చూడాలి ఇంట్లో పని ఎప్పుడు చూడాలి నా పిల్లని ఎప్పుడు చూడాలి నీకు అట్లనే కొడుకున్నట్టు నాకు కూడా బిడ్డ ఉన్నది మరి మీ ఇంటికి తీసుకొని ఉంచుకో 4 రోజులు అత్తమ్మను జ్వరం వచ్చింది కదా 4 రోజులు మంచిగా అరుచుకోర్రి ఊకే మేమే చూడన్నా మేమే చేయన్నా అబ్బా గుర్రే మీకు దండం పెడతానా మంచం కన్నెలు పెట్టుకుర్రే నన్ను చంపుర్రే అదే ఏ పీడ పోతుంది ఒక్కసారి జ్వరం వచ్చిందని గింతంత మంచినీళ్ళు ఇయ్యలేదు అంటే మంచినీళ్ళు ఇచ్చుడు అటు పోనీ కానీ బెడ్ కన్నెలు పెట్టుకుంటారు అదే నన్ను సావదేం గుర్రే ఇంతంత చెవుల మందు పోసి కూడా అమ్మ మరి మధుగాడు నన్ను పిల్లం ఎట్లా మాట్లాడతారో 4 రోజులు తీసుకోవాలా నీ ఇంటికి అమ్మకు జ్వరం వచ్చింది కదా ఇప్పుడు తీసుకొని చూపించిపో డాక్టర్కి చూపించి హాస్పిటల్లో చూపించి 4 రోజులు ఉంచుకో మీ ఇంట్లో ఏమైతుంది ఊకే నా ఇంట్లో నేను ఉండు ఏమైతుంది తీసుకొని పో ఏంద్రా బగ్గ మాట్లాడతాను నీ ఇంటికి తీసుకోవని మాట్లాడతాను ఇది నా ఇల్లు అయ్యగట్టి నీళ్ళు 2 కిలో పాలున్నది కాబట్టి నా అంతకు కూడా ఇన్నే ఉంచు ఏమైతుందిరా నా ఇంట్లో ఉంటుంది తీసుకోవో నీ ఇంటికి అని మాట్లాడతాను వీళ్ళు ఎవరిదిరా 2 పొత్తులు నీ ఒక్క నీళ్ళు కాదు పొత్తులు వండుకుంటా పొత్తుల సంసారం వేసుకుంటా పైసలు నేను వేసుకుంటా అవ్వదెత్తా అంటే తినుకుంటే ఇంకా అవ్వనే చూడకుండా బగ్గేదో మాట్లాడతాను తీసుకోపోతే ఏం చేసుకుంటావో వేసుకోవో మొత్తం ఈ ఇంట్లోనే మేము ఉంటాం పోర్రి మీరే బయటికి పోర్రి గట్ల అడుగు ఓసారి అడుగు గట్ల పొద్దుల సంసారం చేసుకుంటా అత్తమ్మ తెచ్చినవి తినుకుంటా పైసలు నేను కేసుకుంటా అత్తమ్మకి జ్వరం అత్త చూడకుంటే ఇంకా బాగా మాట్లాడతారు పెళ్ళమ్మగలు డాక్టర్ పిలిస్తే ఏమవ్వు రమ్మంటేమో 2 సూదులు వేపిస్తే ఏమైతుంది నెలకు సరిపడ సామానేమో తెస్తుంది అన్ని పొద్దులనే తింటారు మీరేం ఖర్చు పెట్టుకుంటలేదు ఇంకా ఆమెకు జ్వరం అత్తనేమో చేసి కొడతారు ఓ మీ లొలి పాడుగాను నాకు జ్వరమేరా వచ్చింది నా దగ్గరనే లొలి పెట్టుకొని నన్ను ఇంకింత రందికి చంపకుర్రిరా నాకు ఇంకా కుక్కిల పడితే బుక్కడు మంచినీళ్ళు కూడా వేయాలి ఇప్పుడే ఇంతగానో లొలి పెట్టుకుంటాను జ్వరం వస్తేనే పోలి మీకు దండం పెడతా నేను ఎట్లనో మెల్లగా లేచింతంత ఏదన్నా వేసుకొని తింటగానే టోళ్ళు అటు పోలరా నా మంచం కాడొర్ర కుర్రి నాకు ఇప్పటికే రందికి సగం చస్తానా అంటే ఇంకింత వచ్చి నా మంచం కన్నా టెన్షన్ పెడతారు లొలు పెట్టుకొని
పోతాం రా పోతాం మేము బయటికి పోతేనే అమ్మకు మీకు అందరికి ఏర్పడాలి ఏదో నా పిల్లము ఇంటాడు షాకిరి ఎత్తాను అందరికి చేసుకుంటా అమ్మని చూసుకుంటా ఏం పని చేయకుండా చూసుకుంటూ ఉంటుంది అయినా కానీ మీరు ఇట్లా మాట్లాడతారు ఈ ఇంట్లోనికి కూడా పాలున్నది నేను లేదని అంటలేను ఊకే ఇక్కడనే ఉండు ఎందుకు 4 రోజులు తీసుకోవరా వాతావరణం మారినా మీ ఇంట్లో ఎట్లుంటుందో తెలియదు మంచిగా ఉంటుంది కావచ్చు జ్వరం తగ్గుతుంది కావచ్చు అని మాట అంటే ఇది నా ఇల్లు నాకు పాలు లేదా అయ్యగట్టి నీళ్ళు నీ ఒక్కందే అని మాట్లాడతాను అంటాను ఇంద్రమాదిగా నేను మొన్ననే చెప్పిన నీకు ఏరు పడదాము పోదాము అని అంటే మా అమ్మని ఎవరు చూస్తారు మా అయ్యని ఎవరు చూస్తారు అన్నావు చూసినావు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో ఇలా నేను ఎంత చూసినా చూడని పేరే నాకు ఒక్కరోజు జ్వరం వచ్చి గింత పక్కకు వన్నందుకు నా పని నేను చేసుకుంటున్నందుకు గిన్ని మాటలు అనబడుతుర్రు నన్ను ఆగే సందే ఆగు నీకు దండం పెడతా ఇన్ని రోజులు నువ్వే చూసినావు కానీ ఆగుర్రే లొల్లి పెట్టుకోకుర్రే మీ బాంచనే నుంచి ఓర్రే నా ఎత్తిపోతాను నాకు జ్వరం వచ్చి నేను అంటే మీలోళ్ళే ఎక్కువ అవుతుంది కదనే నాకు అబ్బో ఇన్ని రోజులు ఇవే చూసింది సోకులాడి మొన్న 4 రోజులు మేము వచ్చే వరకు కళ్ళు మండినాయి మరి మీ అతను కూడా మంచిగా ఉంటే మేము చూడకపోదుమా సే సోకులాడి అది ఇదని ఎక్కువ మాట్లాడకు నీ చెంపే వాళ్ళ కొడతా నేను ఏమనుకుంటారో అలా కొడతావే పలగొట్ట వాడదానా బగ్గ తినుకుంటా వలుస్తా అంటివి వలగొట్టకుంటే ఏం కొడతావు గా పిల్లలలోకి కూడా గంటగనం పెద్దగా ఎత్తివి చూసినవా నువ్వే సొంటిదానివా నాకు అప్పుడే అర్థమైంది అందుకే నేను అనుకున్నా మునిపే అప్పుడేదో మంచిగా నటించినావు మా దగ్గర కానీ నువ్వు గిసొంటిదానివే అని నాకు అప్పుడప్పుడే అర్థమైంది ఏమర్థమైందా నీకు ఏమర్థమైంది అత్తమ్మకు జ్వరం వచ్చింది మా రుద్ద చేతులతో నచ్చిర్రు ఏమైనా పండో పలమో కూడా దేకుంటా కొనుక్క రాలే కదా ఏవి మరి ఎక్కువ మాట్లాడుతుందా ఆడది ఇంకా అక్కడ నుంచి రాగిజావ చేయలేదాట కానీ ఇక్కడికి వచ్చినాక చేసి పెడతా అని వచ్చిందట ఉత్త చేతులతో నూపుకుంటూ వచ్చి అవునరా మాదిగా మరి అమ్మకు జ్వరం వచ్చిందని ఫోన్ చేసి చెప్పనే చెప్తి మరేమన్నా ఫ్రూట్స్ అది దేవద్దా ఏం లేకుండా మరి ఉత్తగా ఎందుకు వచ్చినావురా ఎందుకు ఉత్తగా వచ్చినావు ఉత్తగా చూసిపోతా అని వచ్చినావా మరి అరే నేను అమ్మకు జ్వరం వచ్చింది అని అన్న వాళ్ళే నాకు టెన్షన్ అయ్యి గబగబా వచ్చిండ్రా నేను ఎందుకు తేనరా నాకు తెలియదా తేవన్నని అబ్బో బగ్గా తెచ్చినావు ఊకే తెచ్చిపెట్టుడే అమ్మకు తెచ్చి పెడితే అమ్మ తిని తిని బగ్గా వలుస్తాంది రోజు అమ్మ ఇద్దిను అద్దిను ఈ కూర తెచ్చినా ఆ కూర తెచ్చినా అని రోజు అమ్మ కూరలు పట్టుకొచ్చి చూడు ఇంకా మాట్లాడతారు ఇద్దరు పెళ్ళమ్మ వాళ్ళు మాకేదో తెలియనట్టు మేము చూడకపోతే ఇల్లు వచ్చి చూసినట్టు ఇంకా మాట్లాడతారు నాకు అడికంటే ఇద్దండిది చికెన్ కూర వేసింది అమ్మ ఇగో ఇంత బాక్సులో పెట్టించింది తినే అమ్మ మటన్ కూర వేసిందే అమ్మ తీసుకొని చిత్తా మా అమ్మకు ఇంతంత మా అమ్మకు మేం కాకపోతే ఎవరు పెడతారు అని అన్నాడన్న నీ చేతం తెచ్చిచ్చిర్రా మీరేమన్నా పెట్టిర్రా అత్తమ్మకు ఇప్పుడేదో జ్వరం వచ్చిన వాళ్ళ నువ్వు చెయ్యొద్దా నువ్వు చూడొద్దా అది అని బగ్గా మాట్లాడతారు ఇంట్లో నాకు పొత్తున్నది నీకు పొత్తులే అని ఎవడన్నాడు మేము కూడా బయటికి పోతాం తీసుకో 4 రోజులు అమ్మను మీ అమ్మనేనా తీసుకొని మంచిగా అరుచుకుంటే ఏంది ఓ ఆడదాన ఎన్నడు లేకపోతున్నా నేను ఊకే నువ్వు నన్ను చూస్తేనే ముర్ర మూతులు తిప్పవాడితే ఎన్నడదేవన్నే నేను ఊకే చూస్తేనే నా తొల్లలు పెట్టుకుంటా మొన్న నుంచే మంచిగా ఉంటాను కదా మొన్న కూడా మంచిగా ఉంటాను అనుకుంటే ఇంకా పిల్లలు ఏదో కొట్టుకున్నారు తిట్టుకున్నారు పిల్లలు పోనీయలే కానీ పెద్దల దాకలు పెట్టినావు నేను రావద్దని నేను అది తోరుతనే లేవు కాదు నేనేనడు తెచ్చి పెట్టకపోతునే కాదు అది నా ఊకలు లేనా ఎన్నడు రమ్మనకపోతుంది ఎన్నడు చేయకపోతుంది అరే మీకు దండం పెడతారా మీ కాలు మొక్కుతారా పోర్రా నన్ను ఉసురు పోసుకోకుర్రా ఇంకా రందికి చంపకుర్రా మీలు నా దగ్గరనే గింతగానము ఇప్పుడే ఒక్కనాడు జ్వరం వచ్చింది అని అనుకుంటే ఇరగలు పెట్టుకోబెడతారు నా కాలు చెయ్యో ఇరిగి నేను మంచి లేక కుక్కలు పడితే ఇంకా నన్ను కుక్కలు కూడా దేకే కావచ్చు రాడింగా నడువులు రా ఈ నుంచి నడువులు రా మీకు దండం పెడతా నన్ను ఎత్తిపోతా నా దగ్గర రొల్లు పెట్టుకోకుర్రి నన్ను ఇంకా రందికి చంపకుర్రి నేను మీ బాపుకు ఫోన్ చేసి రమ్మనంట పోల్రా పోల్లి నా నచ్చిన ఇన్నడి గన్సీలు అన్న పోతాడు మీరు ఓసుడద్దు మీ లొల్లులద్దు మీకు అత్తద్దు నన్ను అరుచుకున్నాడద్దు మీరు పోల్లి చూడత్తమ్మా మరి బాగా ఎత్తాంది గా మొన్న 4 రోజులు మంచిగా ఉన్నప్పుడు మరి మంచిగా ఉంటేనే అయిపోవు కదా ఎందుకు ఇట్లా మమ్మల్ని 4 రోజులు మంచిగా వచ్చే వరకు లొల్లు పెడితే మాకేమనిపిస్తుంది అంత ఇవే ఎత్తాంది అనిపించదా ఇక పిల్లలు లొల్లు పెట్టుకున్నారు ఏదో అయిపోయింది మరి చిన్నోడు ఇటు ఎందుకు అత్తలేడు చిట్టి అని వడగకపోతే సంధ్యకు అడగకపోయే పిల్లలది పెద్దగా ఎత్తిరి ఏమడుగుడు ఏమన్నా నేను నీ కొడుకును పిల్లానికి గింత భయం లేదా భయం లేకుండా పెంచుతారు అని అన్నా తప్పైందా తప్పు అని మేము అంటలేం వదినా నీకు కూడా కొడుకే చెప్పచ్చు భయం చెప్పు మేము అద్దని అంటలేం కానీ చిట్టుముగట్న ఎట్లా పడితే అట్లనే మాట్లాడితే మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా చిన్ని తల్లి ఇద్దరు చిన్న పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు మంచిగానే మేము 4 రోజులకు వచ్చే వారికే గిన్నె లోలు పెడతాంది వదినా అని నా పిల్లం అనుకుంటుంది ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అందుకే అదిగా కోప్పడి చిన్నోని కోప్పడి తీసుకొని వచ్చింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అత్తలేలు ఎందుకు అత్తలేలురా అని అన్నయ్య ఫోన్ చేయకపోయే అమ్మకు ఫోన్ చేయకపోయే మాకైతే బాధ అనిపించదా మమ్మల్ని పక్కకు పెట్టిర్రు అని మేము అనుకుంటలేమా
ఇక పిల్లగాడు అక్క పోతా అని అంటే నువ్వు మళ్ళీ ఏడ తిడతావా అని నేను అద్దని పిల్లగాడిని ఇంట్లోనే పెట్టుకొని ఉంటానా. నాకు అనిపించలేదా బాధ? పిల్లలు కలిసి ఉండాలి, మనం లొల్లులు పెట్టుకున్నా కానీ అని అనుకుందామని అనుకుంటే చిన్న పిల్లలు కొట్టుకుంటే నేను గంత పెద్ద లొల్లు పెట్టిన అక్క. నేను ఎట్లా తోలాలి నా కొడుకుని ఇంటికి చెప్పు నువ్వు. ఇక మేము అత్తే మీ కుళ్ళు లేదేమో, మీ కుళ్ళుండే పట్టే కదా మేము 4 రోజులు మంచిగా వచ్చే వరకు మీరు మాతోని లొల్లు పెట్టి అద్దని లొల్లు పెట్టినావు అక్క. ఇక నేను అంటే తప్పేమున్నది ఇలా నువ్వు చెప్పు. ఆహా, నాకు కుళ్ళుండి మీతో లొల్లు పెట్టినా కదా. చిన్నోడు ఏదో చిన్నారిని కొరికినందుకు మందలిస్తేనే గంతగానో నువ్వు పిల్లగాని కొట్టి తీసుకొని పోవన్నా. మరి తోలుతేమవ్వు మేమేమన్నా అద్దంటానవా? ఇది కూడా మీ ఇల్లే, చిన్నోడు రావాలే పోవాలే కానీ దానికి కూడా నన్నే అని అంటూ నేను ఏదో కోపంలో 2 మాటలు అన్నా. అన్న వాళ్ళని ఏమైంది? నీ కొడుకు నా కొడుకు కాదా? నాకు తెలియదా? కాదు అని అంటలేము అక్క. మాట్లాడే విధానం పిల్లలతోని ఎట్లా మాట్లాడాలో అట్లనే మాట్లాడాలి. నా ముంగట్నే గంతగానం ఏదో అన్నావు, భయం లేదా? చిన్న పిల్లగాడు అని తెలియదు. ఏదో కొరికిండు, తప్పైంది, దానికి కూడా నువ్వు గంత పెద్ద రాద్దంతం చేయకుంటేంది? ఏమో మీకు ఎప్పుడు నేనే కళ్ళలో పెట్టుకుంటారు, నన్నే కళ్ళలో పెట్టుకుంటారు. నేను పోతాను ఇక గింతే. నేను ఉండద్దు ఇంట్లో. నేను ఎవరింటికన్నా పోయి సత్తా, అప్పుడు కానీ తిక్క కుదురుతుంది అందరికి. ఓ మీకు దండం పెడతా, మీరు చచ్చుడద్దు, మీరు లొల్లద్దు, మీకు కట్టద్దు, ఏడోళ్ళాడ ఓర్రి నాగరొర్రకుర్రి. నాకు జ్వరం వచ్చి నేను అంటే నా ఉసురు పోసుకుంటారు అవతల. ఎవరన్నోగలు నన్ను చూస్తారు, గా పోసక్కనో గా రజితనో రమ్మని గిన్నెని మంచినీళ్ళు ఇవ్వంట కానీ పోలే. మీ దండం పెడితే ఏడోళ్ళాడ ఓర్రి, నా దగ్గర ఒర్రకుర్రి, నాతో లొల్లు పెట్టకుర్రి. దోస్తులు, మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియో ఎలా ఉందో చెప్పండి దోస్తులు ప్లీజ్. దోస్తులు, మరి వీడియో అయితే స్కిప్ చేసి చూస్తున్నారు దోస్తులు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నాం దోస్తులు మీకోసం. ప్లీజ్ దోస్తులు స్కిప్ చేయకండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మరి నరసవ్వ జ్వరం వచ్చి పంటే వీళ్ళేమో గిట్లలో పెట్టుకుంటారు. మరి ఏమవుతుంది? ఈ చిట్టి ఉన్ను సంధ్య కాంప్రమైజ్ అవుతారా? మరి నరసవ్వ మంచిగా అవుతుందా, జ్వరం తక్కువ అవుతుందా అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి దోస్తులు. ప్లీజ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.